స్టూడియోలో మీ పర్సనల్ మరియు బిజినెస్ ప్రమోషన్స్ కోసం సంప్రదించండి 9662166999. నెల క్రితం కలవడం జరిగింది. మట్టా మంగరాజు గారు ఆయన గురించి చెప్పడం జరిగింది. సో మన అసెంబ్లీ కన్వీనర్ అయిన వర్మ గారు, అలాగే కో కన్వీనర్ సురేష్ గారు, మండల అధ్యక్షులు రెడ్డి గారు, ఇతర నాయకులందరూ కూడా దీని గురించి చాలా గొప్పగా చెప్పడం జరిగింది. అంటే ఆధ్యాత్మిక పరంగా సేవా కార్యక్రమాలు చేస్తూ ఇక్కడున్న దేవాలయాలకి ఎలాంటి సపోర్ట్ కావాలని కానీ ఆయన ఇవ్వడం జరిగింది. సో ఆ సందర్భంగా నేను వచ్చి ఏ విధంగా ఇంకా ఈ మత మార్పిడిని ఆపే విధంగా తిరిగి మన ధర్మంలోకి తీసుకొచ్చే విధంగా ఏ విధంగా మనం పని చేయవచ్చు, ఇతర మండలాల్లో ఎలా జరుగుతున్న పని చెప్పడం జరిగింది. ఈయన చేస్తున్నది చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది కార్యక్రమాలు. సో కొంత ఆ విధంగా కూడా ఆ డైరెక్షన్ లో కూడా వెళ్తే బాగుంటుందని చెప్పడం జరిగింది. అదేవిధంగా పార్టీలో కూడా ఆహ్వానించడం జరిగింది. ఇలాంటి వారు ఉంటే పార్టీ తప్పకుండా బలోపేతం అవుతుంది. ముఖ్యంగా మన నియోజకవర్గం ఏదైతే జగ్గంపేట ఉందో ముఖ్యంగా అభివృద్ధి చెందుద్ది పార్టీ అనే ఉద్దేశంతో ఆయన ఆహ్వానించడం, ఆయన ఆహ్వానాన్ని మన్నించి రాష్ట్ర అధ్యక్షులు శ్రీమతి పురంధేశ్వరి గారిని కలవడం, అలాగే మన సంఘటన మంత్రి అయిన మధుకర్జీని కూడా కలవడం జరిగింది. తర్వాత మెంబర్షిప్ డ్రైవ్ స్టార్ట్ అయినప్పుడు ఆయన్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది, మీరు ఇందులో ఇన్వాల్వ్ అవ్వాలండి, మెంబర్షిప్ పెంచుదాము అని చెప్పడం జరిగింది. సో అందరూ నాయకులు, కార్యకర్తలతో అదేవిధంగా మహిళలు కూడా ఈ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనడం జరిగింది. సో ఆ విధంగా పనిచేయడం వలన జగ్గంపేటకి మంచి పేరు వచ్చింది. రాష్ట్రంలోనే చాలా మంచి పేరు వచ్చింది. 30,000 పైన మెంబర్షిప్స్ జగ్గంపేటలోనే జరిగాయి. సో జిల్లాకు కూడా ఆ విధంగా జిల్లాకు కూడా మంచి పేరు తీసుకొచ్చారు. ఎందుకంటే జిల్లా కూడా 1,00,000 మెంబర్షిప్ దాటగలిగారు. వీరి కృషి వల్ల ఇక్కడ జగ్గంపేటలో ఉన్న నాయకులు మంగరాజు గారు కానీ, మన సాహితీ వర్మ గారు కానీ, వీరందరి కృషి వల్ల ఆ మైల్ స్టోన్ ఏదైతే ఉందో 1,00,000 దాటి దగ్గర 1,15,000 చేరుకున్నాము. సో ఉన్న 7 అసెంబ్లీల్లో కూడా జగ్గంపేట ముందు వరుసలో ఉంది. రాష్ట్రంలోనే గుర్తింపు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా శ్రీనివాస్ గారు స్వయంగా ఆయన పేరు మీద కూడా మెంబర్షిప్స్ క్రియాశీలకు అంటే దగ్గర 50 మంది, మినిమం 50 మంది కానీ 100 మంది కానీ మెంబర్షిప్స్ ఎవరైతే కార్యకర్తలు ఇప్పించగలుగుతారో, మెంబర్స్ యాడ్ చేస్తారో వాళ్ళకి యాక్టివ్ మెంబర్షిప్, క్రియాశీలక మెంబర్షిప్ కూడా ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా ప్రతి మండలానికి కూడా ఒక 25 మంది క్రియాశీలక సభ్యులు ఉండాలి. సో ఆ విధంగా కూడా మన నియోజకవర్గం అన్ని మండలాలు కూడా, మనకున్న 4 మండలాలు కూడా క్వాలిఫై అవుతాయి. మంచి మండల అధ్యక్షుల్ని వేసుకుని పాత వారు ఎవరైతే బాగా చేసి కంటిన్యూ అవుదాం అనుకుంటున్నారో వారిని కంటిన్యూ చేస్తారని కొత్త వారిని తీసుకొచ్చి ఎప్పుడు కూడా పాత కొత్త కలిసి ఉండాలి. పాత వాళ్ళు దగ్గర 30 ఏళ్ళ నుంచి పనిచేసిన మట్టా మంగరాజు గారు లాంటి కార్యకర్తలు ఉన్నారు. విశ్వ హిందూ పరిషత్ లాంటి సంస్థలు, ధార్మిక సంస్థల నుంచి వచ్చిన మన సాహితీ వర్మ గారు ఉన్నారు. అలాగే కొత్త వాళ్ళు కూడా, పార్టీ ఎదగాలంటే కొత్త వాళ్ళు అవసరం. సో ఆ విధంగా కంబాల శ్రీనివాసరావు గారు పార్టీకి అన్నది మనకి మరింత బలాన్ని చేకూరుతా ఉంది. జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో ఇలాంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. పెద్దాపురంలో ఒక పెద్ద నాయకుడు జాయిన్ అయ్యారు. అలాగే చాలా మందితో మాట్లాడుతూ ఉన్నాం. ముఖ్యంగా న్యూట్రల్ గా ఉండే వారు నాయకులు, వైఎస్ఆర్సీపీలో ఉన్న నాయకులు. ఎందుకంటే మనం అలయన్స్ లో ఉన్నాం కనుక టీడీపీ, జనసేన, బీజేపీ, వేరే పార్టీల నుంచి, ఈ 3 పార్టీల నుంచి తీసుకోం. అది పొత్తు ధర్మం కూడా కాదు. సో అందుకని ఎక్కువగా వైసీపీ వారు కూడా మనలాంటి నాయకులే, కార్యకర్తలే.
ఎవరి చాయిస్ వాళ్ళది. వాళ్ళే పాకిస్తాన్ నేషనల్స్ కాదు కదా, మన సోదరులే. సో వాళ్ళు మనసు మార్చుకుని మన పార్టీలోకి వస్తామంటే తప్పకుండా ఆహ్వానిద్దాం. పదవులు ముఖ్యంగా సీనియర్స్ ని కూడా దృష్టిలో పెట్టుకుని సీనియర్స్ కి ఇస్తూనే వాళ్ళని కూడా ఎంకరేజ్ చేద్దాం. ఎవరైతే కొత్తగా జాయిన్ అవుతారో వాళ్ళని కూడా ఎంకరేజ్ చేద్దాం. అదేవిధంగా ఈ 3 పార్టీల సమన్వయ మీటింగ్ ఒకటి జరిగింది, ఈ మధ్యనే జరిగింది. దానికి నారాయణ గారు మన జిల్లాకి ఇన్ఛార్జ్ గా రావడం జరిగింది, మంత్రి గారు ఆయన. సో ఏమైనా ఇష్యూస్ ఉంటే కనుక మండలానికి సంబంధించి కానీ లేకపోతే నియోజకవర్గానికి సంబంధించి ఇష్యూస్ ఉంటే మీరు తప్పకుండా తెలియజేయండి. ఆయన దృష్టి కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే ఆ సమావేశంలో జిల్లా అధ్యక్షులు ఉన్నాము, ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. సో తప్పకుండా మనకి చాలా ప్రజా సమస్యలు ఉన్నాయి, గ్రామాల్లో కూడా చాలా సమస్యలు ఉన్నాయి కనుక వాటిని దృష్టికి పైన ఉన్న ముఖ్యమంత్రి వరకు కూడా తీసుకెళ్లే అవకాశం ఉంది కనుక మీరు తప్పకుండా దాని మీద కూడా దృష్టి పెట్టండి. ఒక పక్క పార్టీని బలోపేతం చేస్తూ ప్రజలకు ఏదైతే అవసరాలు ఉన్నాయో సమస్యలు ఉన్నాయో అవి తీర్చే విధంగా మన ప్రయత్నం నిలవేళ చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఎలక్షన్ ఉండడం వల్ల కమాల్ శ్రీనివాసరావు గారు పెద్ద ఎత్తున జాయిన్ అవ్వాలనే ఉద్దేశం ఉండేది. పెద్ద ఎత్తున ర్యాలీ తీసుకుని రాష్ట్ర అధ్యక్షుల సమక్షంలో జాయిన్ అవ్వాలనే ఆయనకు కోరిక ఉండేది. కానీ ఎలక్షన్ కోడ్ ఉండడం వలన జనరల్ ఎలక్షన్ అప్పుడు పైగా 3 నియోజకవర్గాలు దాటి రావాలి. సో ఎలక్షన్ కోడ్